to the youngsters of Telangana. We need to expose these fake MOUs. మేము చేసిన రీసెర్చ్ తోని we found out about 10-20 companies which we will upload online. నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని, దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి. నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈరోజు కవితక్క మాట్లాడిన విధానం మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవైతే ఎంఓయూస్ తీసుకొచ్చి మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పిన ఒక కంపెనీలతో ఎంఓయూ చేసిందో అవన్నీ ఒక 10-20 కంపెనీస్ దాదాపు ఫేక్ ఎంఓయూస్ క్రియేట్ చేసిందని మరి తను ఒక పాయింట్ అయితే రేజ్ చేసి ఉన్నారు. మరి యువత దీని మీదకి వచ్చి ఇంకా రీసెర్చ్ చేసి ఇలాంటి ఎంఓయూస్ ఫేక్ ఎంఓయూస్ని మనం క్వశ్చన్ చేసి మన పాయింట్ మనం రేజ్ చేయాలని తెలంగాణ యువతకు అయితే పిలుపునిచ్చి ఉన్నారు. అసలు ఇవి నిజమైన ఎంఓయూసేనా? అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ 2 times మరి సీఎం గారు బయటికి వెళ్ళి గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్నారు. మరి రీసెంట్గా తెలంగాణలో కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్పి తెలంగాణ రైజింగ్ అనే పేరు మీద గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ఉన్నారు. మరి ఈ సమ్మిట్లలో ఒక ఒరిజినల్ కంపెనీస్ కానివ్వండి, మరి తెలంగాణకు పనికొచ్చే కంపెనీస్ కాకుండా ఇలాంటి ఫేక్ ఎంఓయూస్ తెచ్చి మరి ప్రజలకి ప్రజలకి ఏం తెలియదు, పొద్దున పేపర్ చూస్తారు, సాయంత్రం ఛాయ్ తాగి అనుకుంటారు అనే విధంగా ఒక ఫేక్ ఎంఓయూస్ అనేది తీసుకొచ్చి మరి ఒక 10-20 కంపెనీల నుంచి ఫేక్ ఎంఓయూస్ తీసుకొని మరి వాటిలో సైన్ అప్ అయ్యి టైఅప్ అయినామని చెప్పుకోవడం, ఒక 10 lakhs క్యాపిటల్ లేని వాటిలలో కూడా కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు. మరి వీటి మీద యువత దీన్ని అనాలిసిస్ చేసి మరి దీని నుంచి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలని ఇక్కడ మన ఛానల్ ద్వారా కూడా తెలుపుకుంటున్నాము. మరి ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మన ఛానల్ సంప్రదించండి. మరి మా ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. టైమ్ స్పీక్స్.